అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం కియా మోటార్స్ అండ్ రెనాల్ట్ ఇండియా అండ్ అదేవిధంగా నిసాన్ ఇండియా ఈ మూడు కార్ల కంపెనీకి సంబంధించిన గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్ అని చెప్పేసి చూద్దాం. ఏ కారు ఎంత స్కోర్ ని మనకు స్కోర్ చేశాయి, అదేవిధంగా ఏ కార్ మనకు ఎంత వరకు సేఫ్ గా ఉంటుంది అన్న దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఏ కార్ లో మనం ఎంత స్పీడ్ వరకు వెళ్ళొచ్చు అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు నేను ఏదైతే గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేసిందో ఆ రేటింగ్స్ ని బట్టినే నేను మీకు రిజల్ట్ అని చెప్పేసి మీకు చెప్తూ ఉన్నా. నా సొంత ఒపీనియన్ అయితే నేను మీకు షేర్ చేయట్లేదు. ఎందుకంటే కొంతమంది ఆ కార్ లవర్స్ ఉంటారు, ఆ కార్స్ ని యూజ్ చేసే వారు కూడా ఉంటారు. ఏంటి ఈ కార్ గురించి నెగిటివ్ గా చెప్తున్నాడు, ఈ కార్ గురించి ఇంకో కార్ గురించి పాజిటివ్ గా చెప్తున్నాను కనుక ఎవరికైనా ఉంటే దయచేసి మీ మైండ్ నుంచి అది డిలీట్ చేయండి. కేవలం నేను మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే చేస్తున్న ఇదొక ప్రయత్నం తప్ప నేను మీకు ఏ కంపెనీకి పాజిటివ్ కాదు, అదేవిధంగా ఏ కంపెనీకి నెగిటివ్ కాదు అన్న విషయం అనేది మీరు గుర్తుంచుకోండి. నా ఫస్ట్ ప్రయారిటీ అనేది సేఫ్టీ. ఎందుకంటే మీ ఫ్యామిలీ అనేది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కారులో ఆ కార్ అనేది మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే నేను చేస్తున్న ప్రయత్నం. దయచేసి అర్థం చేసుకోగలరు. అండ్ కియాలో మనకు ఓవరాల్ గా 4 కార్స్ అని చెప్పేసి ఉన్నాయండి. సోనెట్, సెల్టోస్, కరెన్స్, కార్నివల్. ఈ 4 కార్స్ లో గాను గ్లోబల్ ఎన్క్యాప్ 2 కార్స్ మాత్రమే క్రాస్ టెస్ట్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఒకటి సెల్టాస్ అండ్ ఇంకొకటి కరెన్స్ అండి. అండ్ సెల్టాస్ ని మనం చూసినట్టయితే కనుక సెల్టాస్ ని గ్లోబల్ ఎన్క్యాప్ 2020లో క్రాష్ టెస్ట్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. దానికి సంబంధించిన రేటింగ్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి కనుక మనం చూసినట్టయితే కనుక 3 out of 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 2 out of 5 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ. ఇక్కడ మన స్కోర్ పరంగా చూసినట్టయితే కనుక 17 పాయింట్స్ కి గాను 8.03 పాయింట్స్ అనేది మనకు అడల్ట్ సేఫ్టీలో, అదేవిధంగా 15.00 పాయింట్స్ గాను 49 పాయింట్స్ కి చైల్డ్ సేఫ్టీలో ఈ కార్ అనేది స్కోర్ చేయడం చెప్పేసి జరిగిందండి. అంటే ఈ కార్ అనేది చైల్డ్ కోసం అస్సలు సెట్ అవ్వదన్న విషయం అనేది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇదన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న టెస్ట్ ఐసోఫిక్స్ సెట్ చేసిన తర్వాత, అది కూడా పిల్లల్ని వెనక సీట్ లో కూర్చోబెట్టిన తర్వాత అండ్ ఫ్రంట్ కూర్చున్న ఇద్దరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఆ కార్ ని 2 ఎయిర్ బ్యాగ్స్ తోటి క్రాష్ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన రేటింగ్ 64 kmph స్పీడ్ లో నవంబర్ 2020లో ఈ కార్ ని క్రాష్ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన రేటింగ్ అనేది 3 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 2 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ. అంటే ఈ కార్ యొక్క కాస్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ 24 lakhs వరకు వెళ్తూ ఉంటుందండి. అండ్ కొంతమందికి ఒక భ్రమ అనేది ఉంటుంది. ఏంటి అంటే బేస్ వేరియంట్ కి టాప్ వేరియంట్ కి మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. నేను టాప్ వేరియంట్ వాడుతున్నాను, టాప్ వేరియంట్ లో నాకు చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ నన్ను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాయి అని కనుక ఎవరికైనా ఉంటే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. సేఫ్టీ ఫీచర్స్ వేరు, సేఫ్టీ వేరు. సేఫ్టీ ఫీచర్స్ అండ్ బిల్ట్ క్వాలిటీ అనే డిఫరెన్స్ అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఏబిఎస్, ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, లేకపోతే హిల్ హోల్డర్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనకు ఒక ప్రమాదం జరగకుండా కాపాడతాయండి. అదే బిల్ట్ క్వాలిటీ అనేది ఏం చేస్తుందంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు కార్ లోపలికి ఇంపాక్ట్ రాకుండా, లోపల ఎవరైతే ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఉంటారో వారికి ఎటువంటి ఇంపాక్ట్ రాకుండా ఆ బిల్ట్ క్వాలిటీ అనేది కాపాడుతుంది. అంటే దీన్ని బట్టి మీరు డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేసుకోండి. అంటే సేఫ్టీ అనేది బేస్ వేరియంట్ లో అండ్ టాప్ వేరియంట్ లో బిల్ట్ క్వాలిటీ అనేది ఎటువంటి చేంజెస్ ఉండదండి. సేమ్ ఫ్రేమ్ అనేది బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు మనకు బిల్డ్ చేస్తారు. ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే కాస్మెటిక్ చేంజెస్ అండ్ లోపల సేఫ్టీ ఫీచర్స్ లేకపోతే రిమైనింగ్ ఫీచర్స్ మాత్రమే మారుతాయి తప్ప బిల్ట్ క్వాలిటీలో బేస్ వేరియంట్ కి టాప్ వేరియంట్ కి ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. ఆ కార్ కి పానారామిక్ సన్ రూఫ్ ఉన్నా కూడా బిల్ట్ క్వాలిటీలో డిఫరెన్స్ అనేది అయితే ఉండదన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. పానారామిక్ సన్ రూఫ్ అనేది మనకు రూఫ్ పైన ఉంటది. అక్కడ మనకు రూఫ్ పైన అంతా కూడా మనకు కంప్లీట్ గా షీట్ ఉంటది, అక్కడ మనకు ఫ్రేమ్ ఉంటది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. క్లియర్. అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ తోటి ఈ సెల్టాస్ ని క్రాష్ టెస్ట్ చేయడం చెప్పేసి జరిగింది. ఆ క్రాష్ టెస్ట్ లో ఈ కార్ మనకు ఎంత వరకు పర్ఫామ్ చేసిందని చెప్పేసి మనకు చూసినట్లయితే కనుక యూ కెన్ సీ ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే కనుక ఇంపాక్ట్ అనేది ఆల్మోస్ట్ ఫ్రంట్ డ్రైవర్ డోర్ నుంచి ఏ పిల్లర్ వరకు కూడా మనం ఇక్కడైతే గమనించవచ్చండి. లోపల ఏదైతే డాష్ బోర్డ్ ఉందో డాష్ బోర్డ్ తో పాటు కూడా స్టీరింగ్ అంతా కూడా మనకు ఆల్మోస్ట్ ప్రెస్ అవుతున్న ఫీలింగ్ అని చెప్పేసి అయితే మనం ఇక్కడ నుంచి నోటీస్ చేయవచ్చు అండి. అండ్ దీంతో పాటు కూడా ఇంకోటి ఏంటి అంటే నా కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా అని ఎవరైతే అనుకుంటుంటారో ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇక్కడ చూడండి డిప్లాయ్ అయిన వెంటనే కంప్లీట్ గా కంప్రెస్ అయిపోతున్నాయి. అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సేఫ్ ల్యాండ్ అవ్వడం కోసం మాత్రమే మీకు ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి తప్ప అలాగే ఒక పరుపు లాంటి ఫీలింగ్ ఉంటుంది అనుకున్నట్టు ఏంటంటే రాంగ్. ఇక్కడ చూడండి మన ఎప్పుడైతే హెడ్ అనేది ఎయిర్ బ్యాగ్ టచ్ అయ్యిందో టచ్ అయిన వెంటనే ఇమీడియట్ గా మనకు ఎయిర్ బ్యాగ్ లో ఉన్న ఆ కెమికల్ అయితే ఉందో కంప్లీట్ రిలీజ్ అయిపోయి మనకి ఇక్కడ కంప్రెస్ అవడం అని చెప్పేసి జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎయిర్ బ్యాగ్స్ అనేది ఖచ్చితంగా కార్ కి ఉండాలి. ఎయిర్ బ్యాగ్స్ తో పాటు కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఖచ్చితంగా కార్ లో ఉండాలండి.
ఎయిర్ బ్యాగ్స్ తో పాటు కూడా ఆ కార్ బిల్ట్ క్వాలిటీ అన్నది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. 24 లక్షలు పెట్టేసేసి మీరు 3 స్టార్ రేటింగ్ ఉన్న కార్ కనుక కొనాలి, ఎవరైనా ఫ్యూచర్ లో కొనాలి అని అనుకుంటున్నట్లయితే కనుక కొంచెం ఆలోచించండి. ఎవరైతే ఆ కార్ యూజ్ చేస్తున్నారో ఆ కార్ యూజ్ చేసే యూజర్స్ దయచేసి మీరు 80 స్పీడ్ దాటిన తర్వాత కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మీ ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేయకండి, జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి. ఎప్పుడైనా ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కానీ, ట్రక్స్ అటు ఇటు మీరు ఓవర్టేక్ చేసినప్పుడు కానీ, లేదా సింగిల్ రోడ్స్ లో వెళ్తున్నప్పుడు కానీ, లేదా ఘాట్ సెక్షన్ లో వెళ్తున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా మీరు వెహికల్ ని డ్రైవ్ చేయండి అని చెప్పేసి మాత్రం నా పర్సనల్ గా నేను మీకు సజెస్ట్ చేస్తున్నానండి. సెల్టాస్ వెహికల్ కి సంబంధించింది. సెల్టాస్ వెహికల్ మనకు రియల్ టైమ్ యాక్సిడెంటల్ వీడియోస్ లో కూడా చాలా వరకు డెత్ పర్సెంటేజ్ అని చెప్పేసి ఎక్కువగానే ఉంది. అందుకోసం యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ గా మిమ్మల్ని కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని అయితే మీకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ ఇదే కియాలో మనకు సోనెట్ అయితే గ్లోబల్ ఇన్కమ్ ప్రాసెస్ చేయలేదండి. బట్ సేమ్ ప్లాట్ఫామ్ అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి బ్రదర్, 2020కి 2024కి డిఫరెన్స్ ఉండొచ్చు కదా అని చెప్పేసి 2020కి 2024లో ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ అయితే ఏం చేంజ్ చేయలేదండి. కాస్మెటిక్స్ చేంజెస్ అని చెప్పేసి జరిగాయి, లేకపోతే ఫీచర్స్ అని చెప్పేసి చేంజ్ జరిగాయి తప్ప మనకు బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి చేంజ్ జరగలేదు అన్నది అయితే మీరు గుర్తుంచుకోండి. చాలా మంది ఒక ఎంపీవీ సెగ్మెంట్ కార్ కొనాలనుకుంటున్నాను బ్రదర్, నాకు బెస్ట్ కార్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి అంటుంటారు. అందులో కూడా కియాలో ఎక్కువ ఫీచర్స్ వస్తూ ఉంటాయి. మనకు 7 సీటర్ కార్ చాలా బాగుంటది, అందులో సంబంధించిన సర్వీస్ బాగుంటుంది, లేకపోతే ఎక్కువ ఫీచర్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటుంటారో ఫీచర్స్ కి అట్రాక్ట్ అవ్వకండి. బిల్డ్ క్వాలిటీ అన్న దాని గురించి కూడా మీరు ఒకసారి నోటీస్ చేయండి. ఒకసారి కియా కరెన్స్ ని కూడా గ్లోబల్ ఇన్కమ్ ప్రాసెస్ చేసినప్పుడు దానికి వచ్చిన రేటింగ్ ఏంటి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక 3 out of 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 3 out of 5 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ. అంటే మీరు ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే ఇది కూడా మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ తో గ్లోబల్ ఇన్కమ్ అని చెప్పేసి క్రాస్ టెస్ట్ చేసినప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ అండి, 2 ఎయిర్ బ్యాగ్స్ కాదు 6 ఎయిర్ బ్యాగ్స్ తోటి గ్లోబల్ ఇన్కమ్ క్రాస్ టెస్ట్ చేసినప్పుడు ఇంకొంచెం బెటర్ గా పర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 7 సీటర్ కార్ ఎవరు యూజ్ చేస్తారు? ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అనేది 7 మెంబర్స్ ట్రావెల్ చేసేప్పుడు నా కార్ అనేది సేఫ్ గా ఉండాలి, తక్కువ బడ్జెట్ లో రావాలి. తక్కువ బడ్జెట్ లో కావాలని ఎవరు కోరుకుంటారు? నాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఈ కార్ మనకు పర్చేస్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్స్ అని చెప్పేసి మనలాంటి వారికి జరుగుతున్నప్పుడు ఈ కార్ అన్నది మనల్ని అంత ప్రొటెక్ట్ చేయలేదు. ఈ గ్లోబల్ ఇన్క్యాప్ కూడా మనకు 64 kmph స్పీడ్ లో మనకు ఇక్కడ చూసినట్లయితే ఇంకా జూన్ 2022లో క్రాష్ టెస్ట్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఇక్కడ వచ్చిన రేటింగ్ అని చెప్పేసి అయితే మనకు ఈ విధంగా ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్ తోటి 3 అంటే మనకి ఇక్కడ కేవలం 64 kmph స్పీడ్ అండి. మనం 64 kmph స్పీడ్ లో మనకు కరెన్సీ వెళ్తున్నామా? ఎవరు వెళ్తున్నారు చెప్పండి? 120 క్రాస్ చేయకుండా ఎవరు వెళ్తున్నారు? ఎవరైతే ఈ కార్ ని యూజ్ చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని అని చెప్పేసి మాత్రం నేను పర్సనల్ గా మిమ్మల్ని అయితే సజెస్ట్ చేస్తున్నా. ఒకసారి దీనికి సంబంధించిన క్రాస్ టెస్ట్ అనేది ఎలా జరిగింది ఏంటని చెప్పేసి చూద్దాం ఒకసారి. బా వెరీ గుడ్. స్లో మోషన్ లో కూడా ఒకసారి చూద్దాం. సి మనకు డ్రైవర్ డోర్ కూడా మనకి ఇక్కడ కంప్లీట్ గా బెండ్ అవడం అని చెప్పేసి జరిగింది. ఇక్కడ గమనించవచ్చు మీరు. అంటే ఇంపాక్ట్ అనేది మనకు క్లియర్ గా ప్యాసింజర్స్ కి క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే లోపల ఎవరైతే కూర్చొని ఉన్నారో కూర్చున్న వారికి ఇంపాక్ట్ అనేది వెళ్ళకూడదు. బయట ఉన్న బాడీ షేప్ ఏదైతే ఉందో, లోపల ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ అన్నది అక్కడ మనకు ఆ ఫ్రేమ్ అన్నది ఇక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. ఇక్కడ మనకు ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ అని చెప్పేసి చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇక్కడ చూడండి, మనకు రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ కూడా మనకు కంప్లీట్ గా కంప్రెస్ అయిపోయి ఏ పిల్లర్ వరకు లోపలికి ఇంపాక్ట్ వచ్చింది అంటే ఇక్కడ మనకు ఈ డమ్మీసే మనకు అలా ఉన్నాయంటే రియల్ టైం యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అది ఓన్లీ మనకు ఫ్రంట్ క్రంపల్ జోన్ ట్రస్ట్ మాత్రమే జరిగిందండి. ఇక్కడ మనకు యాక్సిడెంట్స్ అని చెప్పేసి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. సైడ్ నుంచి ఒక మనకు జరగచ్చు, లేకపోతే వెనక నుంచి జరగచ్చు, లేకపోతే ఒక లారీని హిట్ చేయొచ్చు, లేకపోతే ఇంకో కొండని హిట్ చేయొచ్చు, లేదా ఒక రాయిని హిట్ చేయొచ్చు, ఒక కలవట్టని హిట్ చేయొచ్చు. దానికంటే ఇంకా ఎక్కువ స్ట్రెంత్ ఉండొచ్చు, ఎక్కువ స్పీడ్ లో ఉండొచ్చు. ఇక్కడ కేవలం 64 kmph స్పీడ్. మనం ఇంకా దానికి డబల్ స్పీడ్ లో ఉంటే అక్కడ 0 స్టార్ రేటింగ్ అని చెప్పేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, కరెన్స్ కార్ ఎవరైతే వాడుతూ ఉన్నారో ఇది 64 kmph స్పీడ్ వరకు 3 స్టార్ రేటింగ్ అండి. దానిపైన వెళ్తున్నారంటే స్టార్ రేటింగ్ అని చెప్పి తగ్గించుకుంటూ మీరు వెళ్ళండి. 80 వెళ్ళారనుకోండి 2 స్టార్ రేటింగ్, 100 వెళ్ళారనుకోండి సింగిల్ స్టార్ రేటింగ్, 100 అబోవ్ వెళ్ళారనుకోండి 0 స్టార్ రేటింగ్. దీన్ని బట్టి మీరు స్పీడ్ పెరుగుతున్న కొద్దీ ఆ కార్ యొక్క స్టార్ రేటింగ్ ని మీకు మీరే తగ్గించుకొని ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలన్న దాని నుంచి మీకు మీరు ఒకసారి క్లారిటీ తెచ్చుకోవాలని చెప్పేసి మాత్రం నేను చెప్తానండి. అండ్ నెక్స్ట్ నా పర్సనల్ గా నేను చెప్తున్నా, దానికి సంబంధించి మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా నేను ఎటువంటి ఇబ్బంది తెలియదు. అండ్ సోనెట్ ని కనుక మనకు గ్లోబల్ ఇన్కమ్ ప్రాసెస్ చేస్తే 3 out of 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 2 out of 5 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీకి వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఉన్నాయండి. ఎందుకంటే
మనకు రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ లో కూడా చాలా వరకు అక్కడ జరిగిన ఇంపాక్ట్, ఆ కార్ జరిగిన డ్యామేజ్ ని బట్టి మనం గమనించినట్లయితే కనుక ఆ కార్ కి అంతవరకు సేఫ్టీ రేటింగ్ అని చెప్పేసి రావచ్చు అని చెప్పేసి నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను మీతో పాటు షేర్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే కనుక రెనాల్ట్ లో మనకు కైగర్ వస్తుంది, ట్రైగర్ వస్తుంది, క్విడ్ వస్తుంది, ఓకే, డస్టర్ వస్తుంది. ఈ వెహికల్స్ ని గ్లోబల్ ఎన్కాప్ ప్రాసెస్ చేసినప్పుడు వాటికి వచ్చిన రేటింగ్ ఎంత అనేది కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దామండి. ఫస్ట్ క్విడ్ నుంచి అయితే చెక్ చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో కార్ కొనాలి అనగానే తక్కువ బడ్జెట్ లో రావాలి, నాకు ఒక కార్ కావాలి అని ఎవరైతే అనుకుంటుంటారో క్విడ్ కి వెళ్ళిపోతూ ఉంటారు. క్విడ్ ని ఎవరైతే వాడుతున్నారో, క్విడ్ యూజ్ చేస్తున్న వారికి కూడా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుందన్న దాని గురించి మాత్రమే నేను ఈ ప్రయత్నం అని చెప్పేసి చేస్తున్నానండి. ఇక్కడ గమనించండి, గ్లోబల్ ఎన్కాప్ రెనాల్ట్ క్విడ్ ని 2 ఎయిర్ బ్యాగ్స్ తోటి క్రాస్ టెస్ట్ చేసినప్పుడు అది కూడా మనకు డిసెంబర్ 2020 లో అయితే దీన్ని క్రాస్ టెస్ట్ చేయడం చెప్పేసి జరిగిందండి. 2 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 2 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ అని చెప్పేసి ఈ కార్ స్కోర్ చేయడం అని చెప్పేసి జరిగింది. 7.78 పాయింట్స్ ఫర్ 17 పాయింట్స్, 49 పాయింట్స్ గాను 19.68 పాయింట్స్ అని చెప్పేసి చైల్డ్ సేఫ్టీలో ఈ కార్ 64 km/h స్పీడ్ లో గ్లోబల్ ఎన్కాప్ క్రాస్ టెస్ట్ చేసినప్పుడు అది స్కోర్ చేయడం అని చెప్పేసి జరిగింది. అది కూడా కేవలం గుర్తుపెట్టుకోండి, 64 km/h స్పీడ్ విత్ 2 ఎయిర్ బ్యాగ్స్ అండి. చలో దీనికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూద్దాం. వెరీ గుడ్, వండర్ఫుల్. ఇక్కడ మీరు గమనించవచ్చు ఆల్మోస్ట్ ఇంపాక్ట్ కూడా మనకు ఏ పిల్లర్ కి అయితే అబ్జర్వ్ అయిపోయింది. యూ కెన్ సీ ఎప్పుడైతే ఏ పిల్లర్ కి ఇంపాక్ట్ అనేది వస్తుందో లోపల కూర్చున్న వారికి కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ వస్తుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. అంటే ఈ కార్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో 60 km స్పీడ్ వరకు మాత్రమే మీరు డ్రైవ్ చేయండి. అంతకు మించి మీరు కనుక వెళ్తున్నట్లయితే ఇంకా 64 km/h స్పీడ్ లో మనకు ఈ కార్ కి 2 స్టార్ రేటింగ్ వచ్చిందంటే, 80కి వెళ్ళారంటే సింగిల్ స్టార్, 100 వెళ్ళారంటే 0 స్టార్ రేటింగ్. ఎట్టి పరిస్థితుల్లో ఆ కారు మనల్ని కైలాసానికి తీసుకెళ్తే తప్పనించి ఆ స్పీడ్ లో మనకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కాపాడలేదన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకొని ఇక్కడ జరుగుతున్న ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని మీ కళ్ళ ముందు ఆ కార్లో మీరు ఉన్నట్టు ఊహించుకొని వెహికల్ ని జాగ్రత్తగా డ్రైవ్ చేయడం అని చెప్పేసి మాత్రం నేను మీకు పర్సనల్ గా సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని భయపెట్టట్లేదండి, ఒకటి ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కార్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ కార్ యూజర్స్ ఇది వరకు కనుక తెలియక ర్యాష్ డ్రైవింగ్ కనుక చేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడారని చెప్పేసి అనుకోండి, ఈ ప్రమాదం జరగకుండా ఇప్పటి నుంచి ఖచ్చితంగా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వెహికల్ ని డ్రైవ్ చేసుకోండి అని చెప్పేసి మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు దానికి సంబంధించిన ఏదైతే సేఫ్టీ రేటింగ్ ఉందో 2 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్, 2 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి క్విడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో. నెక్స్ట్ ఒక కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ రాగానే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా మంచి లుక్స్ ఉంది, కైగర్ చూడగానే చాలా బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, లోపల ఇంటీరియర్ కానీ లేకపోతే ఎక్స్టీరియర్ కానీ చాలా యూనిక్ గా కనిపిస్తూ ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి కూడా మనకు గ్లోబల్ ఎన్కాప్ అయితే క్రాస్ టెస్ట్ చేయడం అని చెప్పేసి జరిగింది. అది కూడా మనకు ఫ్రంట్ క్రంపల్ జోన్ టెస్ట్ అని చెప్పేసి జరిగిందండి. ఒకసారి దానికి సంబంధించిన రిజల్ట్ కూడా మనం చెక్ చేద్దాం. గ్లోబల్ ఎన్కాప్ రెనాల్ట్ కైగర్ ని 2 ఎయిర్ బ్యాగ్స్ వరకు క్రాస్ టెస్ట్ చేసినప్పుడు అది కూడా మనకు ఫిబ్రవరి 2022 లో అయితే క్రాస్ టెస్ట్ చేయడం చెప్పేసి జరిగిందండి. 4 out of 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 2 out of 5 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ అని చెప్పేసి ఈ కార్ మనకు స్కోర్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. 17 పాయింట్స్ గాను 12.34 పాయింట్స్ ఫర్ అడల్ట్ సేఫ్టీ అండ్ 49 పాయింట్స్ గాను 21.05 పాయింట్స్ అని చెప్పేసి చైల్డ్ సేఫ్టీకి ఈ కార్ అనేది స్కోర్ చేయడం చెప్పేసి జరిగింది. అడల్ట్ సేఫ్టీ వరకు ఈ కార్ అయితే బాగుంది, కానీ చైల్డ్ సేఫ్టీ వచ్చేపాటికి శూన్యం అయిపోయింది. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. అది కూడా కేవలం 64 km/h స్పీడ్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ తోటి ఈ కార్ ని క్రాష్ టెస్ట్ చేసినప్పుడు. చూద్దాం ఒకసారి ఆ 2 స్టార్ రేటింగ్ ఫ్రంట్ క్రంపల్ జోన్ టెస్ట్ మాత్రమే, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ కాదు. ఫ్రంట్ క్రంపల్ జోన్ టెస్ట్ లో మనకు లోపల కూర్చున్న డమ్మీస్ కి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది ఏంటని చెప్పేసి కూడా మనం ఇక్కడైతే గమనించవచ్చండి. ఇంపాక్ట్ అంటే కూడా మనకు ఫ్రంట్ క్రంపల్ జోన్ వరకు ఇక్కడ లోపలికి వెళ్ళట్లేదు. ఇంపాక్ట్ కూడా మనకు ఫ్రంట్ క్రంపల్ జోన్ అనేది మనకు అబ్జర్వ్ చేసుకుని లోపల ఏవైతే డమ్మీస్ ఉన్నాయో వాటిని ఆ కార్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది చూడండి. అండ్ చైల్డ్ సేఫ్టీ పరంగా వచ్చేసినట్టయితే ఇంకా చైల్డ్ సేఫ్టీలో ఈ కార్ మనకు పెద్ద గుండు సున్నా పెట్టేసిందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే 2 స్టార్ రేటింగ్ అనేది అంత బెస్ట్ సేఫ్టీ రేటింగ్ అయితే కాదండి. ఇక్కడ చూడండి, ఇన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నా కూడా మనకు 2 స్టార్ రేటింగ్ వచ్చిందంటే మనం రియల్ టైమ్ లో ఇలా కూర్చోబెట్టుకుంటాం, పిల్లలు మనం ముందు కూర్చోబెట్టుకుని లేదా మన డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చోబెట్టుకుని వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకు చైల్డ్ కి మన ఇండియన్ రోడ్ కండిషన్స్ బట్టి మనం డ్రైవ్ చేసే దాన్ని బట్టి 0 స్టార్ రేటింగ్ అని చెప్పేసి అయితే నేను మీకు చెప్తానండి. ఎందుకంటే ఎవరు కూడా అంత ఐసెఫిక్స్ అయ్యి ఎవరైతే వాడరు కాబట్టి
ఎవరైతే పిల్లల్ని అలా జస్ట్ కూర్చోబెట్టి వదిలేస్తుంటారు, సీట్ బెల్ట్ కూడా వేయరు కాబట్టి ఈ కార్ చైల్డ్ సేఫ్టీలో 0 స్టార్ రేటింగ్ ఉంటుంది. పిల్లల్ని ఎవరైనా జస్ట్ ఈ కార్ తీసుకెళ్తున్నట్లయితే ఇంకా ఖచ్చితంగా వెనకలు కూర్చొని మీరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవాలని మాత్రం నేను పర్సనల్ గా మీకైతే నేను సజెస్ట్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ ట్రైబ్ అని కూడా చూద్దాం. ట్రైబ్ అనేది ఏంటంటే చాలా మంది తక్కువ బడ్జెట్ లో ఒక 7 సీటర్ కార్ వస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటుంటారు. దానికి సంబంధించిన రేటింగ్ కూడా మనం అయితే చూద్దాం. ప్రీవియస్ గా చూసినట్టయితే ఇంకా ట్రైబర్ కి పెద్ద గుండు సున్నా వచ్చింది. తర్వాత రెనాల్ కైగలో కొంచెం అప్డేట్స్ అని చెప్పేసి చేయడం చెప్పేసి జరిగింది బిల్డ్ క్వాలిటీ పరంగా. ఆ తర్వాత మనకు బెస్ట్ రేటింగ్ వచ్చింది, అది కూడా చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ చూడండి, రెనాల్ ట్రైబర్ ని కూడా మనకు గ్లోబల్ ఇన్కా ప్రాసెస్ చేసినప్పుడు ఇది కైగర్ కంటే కూడా కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేసింది అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు అండి. 4 out of 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 3 out of 5 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ అని చెప్పేసి ఈ కార్ 64 kmph స్పీడ్ లో మనకు గ్లోబల్ ఇన్కా ప్రాసెస్ చేసినప్పుడు వచ్చిన రేటింగ్ అండ్ స్కోరింగ్ అండి. ఇది కూడా మనకు జూన్ 2021 లో మనకు గ్లోబల్ ఇన్కాప్ అని చెప్పేసి అయితే దీన్ని క్రాష్ టెస్ట్ చేయడం అని చెప్పేసి జరిగింది విత్ 2 ఎయిర్ బ్యాగ్స్ తోటి. 17 పాయింట్స్ గాను 11.262 పాయింట్స్ అని చెప్పేసి అడల్ట్ సేఫ్టీలో, అదే 49 పాయింట్స్ గాను 27 పాయింట్స్ అని చెప్పేసి మనకు చైల్డ్ సేఫ్టీలో ఈ కార్ స్కోర్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఈ కార్ లో ఎవరైతే 7 మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటారో 7 మెంబర్స్ ట్రావెల్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఈ కార్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉంటారో, సీట్ బెల్ట్ పెట్టుకోకున్నప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడతారు. ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీ ఉంది కదా నా కార్లో 4 స్టార్ రేటింగ్ ఉంది కదా అని చెప్పేసి కనుక మీరు అనుకున్నట్లయితే ఏ కారు కూడా మిమ్మల్ని అయితే ప్రొటెక్ట్ చేయలేదు. 4 స్టార్ రేటింగ్ ఉన్నా 5 స్టార్ రేటింగ్ ఉన్నా కూడా ఆ విషయం అయితే మీరు గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా 7 సీట్స్ ఉంటే 7 సీట్స్ లో కూడా సీట్ బెల్ట్ అనేది అయితే మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ నిసాన్ కి అయితే వెళ్దాం. నిసాన్ లో కూడా మనకు మ్యాగ్నెట్ అవ్వచ్చు, మెజారిటీగా యూజ్ చేస్తున్న కార్స్ వచ్చేసి మనకు మ్యాగ్నెట్ అండి. మ్యాగ్నెట్ సంబంధించిన గ్లోబల్ ఇన్కాప్ రేటింగ్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే మీకు చూపించే ప్రయత్నం చెప్పేసి చేస్తాను. ఇక్కడైతే మనం గమనించవచ్చు, నిసాన్ మ్యాగ్నెట్ 2 ఎయిర్ బ్యాగ్స్ తోటి గ్లోబల్ ఇన్కాప్ ప్రాసెస్ చేసినప్పుడు 4 out of 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 2 out of 5 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ అని చెప్పేసి ఈ కార్ స్కోర్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. 17 పాయింట్స్ గాను 11.85 పాయింట్స్ అని చెప్పేసి అడల్ట్ సేఫ్టీలో, అండ్ 49 పాయింట్స్ గాను 24.88 పాయింట్స్ అని చెప్పేసి చైల్డ్ సేఫ్టీలో మనకు 64 kmph స్పీడ్ లో ఈ కార్ అని చెప్పేసి క్రాష్ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన రేటింగ్ అండ్ స్కోర్ అని చెప్పేసి అయితే మనకు ఈ విధంగా ఉందండి. ఒకసారి మనకు రేటింగ్ ఆ స్కోర్ లో మనకు లోపల ఉన్న డమ్మీస్ కి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది, ఆ కార్ ఎంతవరకు వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది ఏంటని చెప్పేసి కూడా మనం రియాలిటీగా కూడా చూద్దాం. అండ్ ఇక్కడ మనం గమనించట్లయితే కనుక ఫ్రంట్ క్రంపల్జన్ టెస్ట్ మాత్రం మనకి ఇక్కడ జరిగింది. మన ఇండియన్ కండిషన్స్ లో ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటారో వీటిని బట్టి మీరు గుర్తుంచుకోండి, కార్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా 5 మెంబర్స్ కూర్చున్నారంటే 5 మెంబర్స్ కూడా సీట్ బెల్ట్ అనేది మ్యాండేటరీ అండి. లేదు మేము ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి మాత్రమే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, డ్రైవర్ మాత్రమే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, కో ప్యాసింజర్ అవసరం లేదు అని ఎవరైతే అనుకుంటారో ఎట్టి పరిస్థితుల్లో సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే మాత్రం ఎంత లగ్జరీ కార్ అయినా, ఎంత సేఫ్టీ కార్ అయినా కూడా మిమ్మల్ని మీ ప్రాణాలను కాపాడలేదు అనే విషయం అయితే గుర్తుంచుకోండి. అండ్ ఇవాళ మనకు కియా అండ్ రెనాల్ట్ నిసాన్ సంబంధించిన ఈ గ్లోబల్ ఇన్కాప్ ప్రాసెస్ రేటింగ్ మీకు చూసారు కదా. అండ్ మీరు ఈ కార్స్ లో ఏ కార్ యూజ్ చేస్తున్నారు, మీ కార్ యొక్క సేఫ్టీ రేటింగ్ ఎంత, మీరు ఇది వరకు ఎలా డ్రైవ్ చేశారు, ఈ వీడియోస్ నుంచి మీరు ఏమైనా రియలైజ్ అయ్యారా లేదా అన్న విషయాన్ని కూడా మీరు కింద అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కనుక ఏదైనా ఒక కార్ కొనేప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఏదైనా ఒక కార్ కొనేప్పుడు సజెషన్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా, అంటే ఏదైనా ఇన్సూరెన్స్ గురించి కానీ లేకపోతే లోన్ గురించి కానీ ఏ కార్ కొనాలి, ఎంత బడ్జెట్ లో కొనాలి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ లేదా, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్ కి అయితే మీరు కాల్ కన్సల్టేషన్ అని చెప్పేసి తీసుకోవచ్చండి. దట్ ఈస్ పెయిడ్ సర్వీస్. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. అంటే ఏ కార్ కొనాలి, ఎంత బడ్జెట్ లో కొనాలి, ఏ కార్ అయితే మీకు సేఫ్టీ ఉంటుంది, ఏ కార్ అయితే మీకు బెస్ట్ గా ఉంటుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఎలా ఉంటుంది, ఆల్ పారామీటర్స్ మీకు అయితే నేను ఒక బెస్ట్ కార్ అయితే సజెస్ట్ చేస్తానండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్ కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి.